హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఈ మొక్క వచ్చేసి శంఖపుష్పం మొక్క అండి. ఈ మొక్క నుండి మనం బ్లూ టీ తయారు చేసుకోవచ్చు. ప్రెజెంట్ మార్కెట్‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ బ్లూ టీ అనేది. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా వాళ్ళ డైట్‌లో చేర్చుకోవచ్చండి. దీనివల్ల మనకి వెయిట్ రెడ్యూస్ అవుతుంది అంట. అది ఎలానో తెలుసుకుందాం ఒకసారి. ఇందులో టర్నటైస్ అనేవి ఉండడం వల్ల మనకి ఒబెసిటీని అలాగే ఫ్యాటీ సెల్స్‌ని కంట్రోల్ చేస్తాయని జపాన్ వాళ్ళు సైంటిఫిక్‌గా నిరూపించారు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందండి. ఇందులో యాంటీ గ్లిజటిన్ ప్రాపర్టీస్ వల్ల చర్మం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది స్కిన్ డ్రైనెస్‌ని తగ్గించడానికి కూడా దోహదపడుతుందని పోలాండ్ వాళ్ళు ఇటీవల నిరూపించారు. ఇందులో యాంటీ గ్లిజటిన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాగే యాంటోసైనమిన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా రక్త ప్రసరణ అనేది పెంచి జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుందంట. డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా ఈ బ్లూ టీని రెగ్యులర్‌గా తీసుకోవచ్చని చెప్తున్నారు. మెదడు యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుందంట. దీనివల్ల జ్ఞాపకశక్తి కూడా పెరగొచ్చు మేబీ. ఈ బ్లూ టీని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఈ పువ్వులని మనము బాగా మరగబెట్టిన వాటర్‌లో యాడ్ చేసి వాటిని వడగట్టి డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా తీసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెమన్‌ని గానీ, హనీని గానీ యాడ్ చేసుకొని వాటర్ తాగొచ్చండి. ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్‌ని మీ ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. చాలా చిన్న కుండీలో కూడా ఈ మొక్క పెరుగుతుంది. చూడండి ఎంత బాగా మనకి పూలనిస్తుందో. థాంక్ యూ ఫర్